చేతిలో పసుపు ఇంకా దారం పట్టుకొని ఏం చేస్తున్నావు అక్క అని అనుకుంటున్నారులే మీరు. నేనైతే అమ్మవారికి ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా గజల మాల వేస్తాను అని మొక్కుకున్నాను అని. అందుకని అమ్మవారికి మాల వేయడానికి అనేసి ఇంకా మాల అల్లడానికి అనేసి నేనైతే ఇంకా ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఫస్ట్ అనుకున్నాను నేను ఏముంది యూట్యూబ్లో చూసిన అనమాట. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం అల్లుడు. నార్మల్గా ఇలా అల్లేస్తాను, గబగబా అల్లేసి 10 నిమిషాల్లో ఆడ పెట్టేస్తాను అనుకున్నాను. కానీ నాకైతే మీరు నమ్ముతారో లేదో 3 గంటలు పట్టిందండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను అనుకున్నాను మా ఆయన బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు 2 ప్యాకెట్స్ సరిపోతాయి బుజ్జి ఇంకా మిగులుతాయి అని అనుకున్నాను. కానీ మాల చేస్తుంటే అర్థమైందనమాట 2.5 అట్లా పట్టిందనమాట నాకు. సో చూస్తున్నారు కదా, నేనైతే చక్కగా ఫస్ట్ దారాన్ని అయితే ఒక 2-3, ఎందుకంటే బ్యాంగిల్స్ హెవీగా ఉంటాయి కదా, సో ఆ దారం అయితే ఒక 3-4 చుట్లు అట్లా తీసుకున్నాను. అంటే మనకు అందాజ తెలుస్తుంది కదా నేను అమ్మవారికి ఎంత పెద్దగా అంటే మొత్తం నిండుగా రావాలి అనేసి. సో ఇంకా అట్లా కొలుచుకొని నేనైతే దారం తీసుకున్నాను. ఒక 5-6 వరుసలు తీసుకొని చక్కగా చేతిలో పసుపు పెట్టుకొని పసుపులో వాటర్ వేసి అదంతా మా తెల్ల దారంకి చుట్టుకొని దాన్ని మొత్తం ఎల్లో కలర్ చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను అనమాట అమ్మవారికి. ఇంకా పిల్లలు ఎట్లాగో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రు. అండ్ మా ఆయనకు కూడా సాయంత్రం దేవుడికి అమ్మవారికి దీపం పెట్టేవారికి అంటే పూజ చేసేవారికి సాయంత్రం పూజ అయిపోయి అక్కడ భిక్ష తీసుకొని మళ్ళీ వస్తారనమాట. ఇక అంతవరకు నేను ఒక్కదాన్నే ఉంటాను. సో ఇంకా ఈ లోపు నేను ఏం చేయాలా అనేసి ఇంకా నేనైతే స్టార్ట్ చేసేసిన. మధ్యలో ఇక కొంచెం మళ్ళిన తర్వాత నాకు అర్థమైపోయింది అనమాట ఇది నా ఒక్కదాంతో కాదు అనేసి. ఇంకా నేను మా ఆయనకి కాల్ చేస్తే పాపం తను కూడా వచ్చారనమాట. ఇద్దరం కలిసి మాల చేసాము. ఈ పెద్ద మాల కూడా మా ఆయన హాఫ్ అల్లాను, నేను హాఫ్ అల్లాను. సో ఇద్దరం కలిసి అలా అల్లేసి ఇంకా మాల అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఏంటంటే ఇక్కడ గుళ్ళో పోచమ్మ తల్లి గుళ్ళో ముక్కిడి పోచమ్మ గుళ్ళో ఏంటంటే నిత్యం ఒక అమ్మవారు పూజలు అందుకుంటారనమాట. దుర్గామాత విగ్రహం ఉంటుంది, ఆ మాతకి ఎప్పుడు నిత్య పూజ జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇంకా అందుకనేసి అమ్మవారు చిన్నగా ఉంటుంది విగ్రహం. ఆ విగ్రహం కోసమని మా ఆయన అయితే ఎర్ర గజలు సపరేట్గా అల్లారు. ఇంతకీ వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందిలే. మంచిగా అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మనం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.